దేవుని స్తోత్రం కలుగునుగా. ఇద్దరు లవర్స్ ప్రేమించుకున్నారట. పెద్దోళ్ళు ఒప్పుకోకపోతే చచ్చిపోదాం అనుకుని కొండ శిఖరం మీదకి వెళ్ళారట. దూకేద్దాం అంటే దూకేద్దాం, చచ్చిపోదాం ఇంకెందుకులే అనుకున్నారట. ఏమండి, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా సరే దూకేద్దాం అనుకొని రెడీ 1 2 3 అబ్బాయి దూకేసాడు, అమ్మాయి దూకలేదు. ఆ జాగ్రత్త ఆడపడ్డాడు, ఏదో పారాచూట్ తగిలించుకున్నాడు ముందే, ఇది దొంగ మొహం దాయేది. ఆడు సేఫ్ గా ల్యాండ్ అయిపోయాడు. తర్వాత వచ్చాడు, ఒలే నువ్వు ఎంత దొంగ మొహం దాయేవనే, నా జాగ్రత్తలో నేనున్నాను అని. ఇంకా జీవితంలో దాని మొహం చూడలేదట. ఇంకా అప్పటి నుంచి చచ్చినా సరే మనం ముందు దూకకూడదురా, లేడీస్ ఫస్ట్ అని, అన్నింటిలో లేడీస్ ఫస్ట్ అనే పదం పుట్టిందంట. మీకు అర్థమైందా? అంచేత ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు ఎవడు ప్రాణాలకు ఆడే తిప్పలు పడతాడు, కానీ ప్రాణం ఇచ్చినంతగా ఒకడి కోసం ఒకడు ప్రేమించలేడు. కానీ యేసయ్య ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించాడు. అది శాశ్వతమైన ప్రేమ. ఈ లోకంలో ప్రేమలన్నీ కొద్ది కాలం నిలబడి తర్వాత వాడిపోతా ఉంటాయి. ఏమండి, యాక్చువల్ గా ఈ లవర్స్ డే రోజున ప్రపంచం అంతా చాలా మంది దీన్ని జరుపుకుంటున్నారు. కొంతమంది తెలియక పెద్దలు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ప్రియులరా, మేము మీకు సపోర్ట్ చేస్తాం రండి అని కొన్ని సంస్థలు ఏకంగా పబ్లిక్ అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చాయి. అది ప్రియుల తప్పు, నాకు తప్పు. ఎందుకంటే ప్రియుల బైబిల్ ప్రకారంగా వివాహం అయిన తర్వాత భార్యను ప్రేమించమన్నాడు, కానీ ప్రేమించి నువ్వు ప్రేమలో ఈ లోక సంబంధమైన ఆకర్షణలో పడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఉదాహరణకు బైబిల్ ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు రెబెకాను ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? వివాహం అయిన తర్వాత. నేను అతను ప్రేమిస్తున్నానండి అంటది ఒక అమ్మాయి. ఎందుకంటే నన్ను స్వీటీ అన్నాడండి, బ్యూటీ అన్నాడండి, అలాగంటాడండి, ఇలాగంటాడండి అంటాడు. పెళ్లి అయిన తర్వాత 6 నెలల తర్వాత అంటాడో లేదు చూడండి. అర్థమైందా? ముందు అన్ని మాటలు వస్తాయి. అర్థమైందా? పెళ్లి అయిన తర్వాత 6 నెలల తర్వాత ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు, అప్పుడు ఆ పాట ఇంకో దగ్గర పడతాడు ఆ పాట. ప్రియులారా, నువ్వు మోసడు కొట్టేసావు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ప్రేమించమన్నాడు. పెళ్లి అయిన తర్వాత అంతే ఖాళీ కదా, అప్పుడు ఎంతసేపు అన్నా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ప్రేమిస్తా ఉండమని తప్పేమో. ప్రియులారా, పెళ్లి అయిన తర్వాత తన భార్యను ప్రేమిస్తూ ఉండేది నిజమైన ప్రేమ. పెళ్లి అయిన తర్వాత తన భర్తను ప్రేమిస్తూ ఉండేది నిజమైన ప్రేమ. అది కూడా యేసయ్య ఎలాగైతే సంఘమును ప్రేమించాడో అలాంటి దైవ సంబంధమైనటువంటి బాండేజ్, ఆ మంచి రిలేషన్షిప్ ఎవరైతే యేసయ్య అనుగ్రహం వల్ల పొందారో వాళ్ళు ధన్యులు. ఆ ఫ్యామిలీస్ నిజంగా ధన్యకరమైనటువంటివి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమ మీ హృదయాల్లో మిళితమై ఉండాలి. దేవుని వాక్య ప్రకారంగా మీరు మీ భర్తను భార్యను ప్రేమించాలి తప్ప దానికి ముందున్నది లోక సంబంధమైనటువంటి ఆకర్షణ తప్ప అది ప్రేమ ఎంత మాత్రం కూడా కాదు. ప్రియుల ప్రేమ ముసుగులో చాలా మంది ఈ రోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మతోన్మాదులు, ప్రేమోన్మాదులు అయిపోతున్నారు. ఏమంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదని ఎంతో మంది మరి బ్లేడ్ తో కంఠం పోసేసి చంపేసిన వాళ్ళు, యాసిడ్ పోసేసినటువంటి వాళ్ళు, ఏమంటే ఇలా ఉన్మాదులు అయిపోతున్నారు చాలా మంది. అసలు అది ప్రేమే కాదని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ప్రేమ ఇప్పుడు కూడా నువ్వు ఇచ్చేది కానీ తిరిగి పుచ్చుకునేది కాదు. ప్రేమ ఒక త్యాగాన్ని నేర్పేది. యేసయ్య తన ప్రాణం ఇచ్చాడు, రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోతాయి. కానీ యేసయ్య ప్రేమ నిత్యత్వం అంతా కొనసాగుతుందండి. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ మన హృదయాల్లో ఉండాలి. ఇహలోక సకల మహిమా పువ్వుల వలె వాడిపోవున్. ఇహలోక సకల మహిమా పువ్వుల వలె వాడిపోవున్. వాడాదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. వాడాదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ వాడిపోతాయంట. కానీ వాడిపోని ప్రేమ యేసు ప్రేమ. స్థిరముగా చివరి దాకా నిలిచి ఉండేటువంటిది యేసు ప్రేమ. ఆ ప్రేమకు మనం పాత్రలు అవ్వాలి. ఆ ప్రేమలో, ఆ కృపలో మనం అందరం కూడా నిలిచి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం. ఏమండి,
222 పెళ్లిళ్ళు చేశాను అప్పుడు. కానీ ఏమని 21, 22 ఐఎమ్ నాట్ షూర్, 21 కానీ 221 కానీ 22 కానీ చేశాను. అయితే నేను ప్రేమ పెళ్లిళ్ళు చేస్తుంటే వాటికి 1000 పెళ్లిళ్ళు అవ్వదు. ఎందుకంటే పాస్టర్లు ఫోన్ చేస్తారు నాకు, శ్రీకాకుళం జిల్లా నుంచి, విజయనగరం జిల్లా నుంచి, లేకపోతే ఇంకా వేరే వేరే ప్రాంతాలు, వెస్ట్ గోదావరి నుంచి, అక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఏజెన్సీ నుంచి. కానీ మా సంఘంలో ఒక అబ్బాయి పెళ్లి పాస్టర్ గారు మీరు రావాలి, పెళ్లి చేయాలి. నేను మొట్టమొదటి అడుగుతాను, వాళ్ళిద్దరూ రక్షించబడ్డారా అని అడుగుతాను. రెండోది వాళ్ళ ఏజ్ ఎంత, ఇద్దరు కూడా మేజర్స్ అయినా అని అడుగుతారు. తర్వాత ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమేనా అని అడుగుతారు. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు రక్షించబడ్డారు, మార్గంస్ పొందారు అన్నాక, వయసు సరిపోయిన తర్వాత పెద్దలు కుదిర్చిన సంబంధం అన్నాక అప్పుడు ఆ పెళ్లికి నేను ఒప్పుకొని వెళ్ళి పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ పెళ్లిలో కూడా వేదిక మీద మనం చెప్తాం, ఏమని చెప్తాం? కలిమి యందును, లేమి యందును, వ్యాధి యందును, ఆరోగ్యమందును, సుఖదుఖముల యందును నీవు ఈమెను ప్రేమించి సంరక్షించి పోషించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపగా ఈమెతోనే కాపురము చేదువా అంటాం. ప్రియులరా, దానికి మనం ఆలోచన చేసినప్పుడు చక్కగా వాళ్ళు ఆ ప్రమాణం చేస్తారు. చేసిన ప్రమాణానికి ప్రియులరా మనం ఆలోచన చేసినప్పుడు కట్టుబడి ఉంటారు. అది నిజంగా దైవికమైంది. అందుకే ఎఫెసీ పత్రిక 5:22 కూడా ఏం చెప్తాడంటే, క్రీస్తు సంఘమును ప్రేమించి అంటాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక ఉండనట్లు దాన్ని పరిశుద్ధపరిచి నిర్దోషమైన దానిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేయించి భద్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. ఈ సంఘమును ప్రేమించి భక్తులను ప్రేమించి వారి కొరకు తాను అప్పగించుకున్నాడు, అర్పణ చేసుకున్నాడు. అలా ప్రారంభించి తర్వాత వాక్యం అనేటువంటి ఉదకముతో, ఈ వాక్యముతో ఉదక స్నానం చేయించి పవిత్రపరిచి వారి నీతిమంతులుగా చేసి యుగయుగాలు తన ఎదుట మహిమలో ఆ వెలుగులో తన ఎదుట వారిని ఉంచుకోవాలనేది దేవుడి ప్రేమ. నరకాగ్నిలో పడిపోయి మనం కాలిపోవాలన్నది దేవుడి ఉద్దేశం కాదు. అందుకే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాన్ని. ఎంతో అంటే నిన్నెవ్వరు ప్రేమించలేనంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. ఎవ్వరు ప్రేమించలేనంతగా దేవుడు ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. అది మనము దేవుడిని ప్రేమించమని కాదు కానీ తానే మొదట మనలను ప్రేమించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుడిని ఆయన పంపించాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు యేసయ్య మనలను ప్రేమించాడు, తానే మొదట మనలను ప్రేమించాడు. తను తాను అర్పణ చేసుకున్నాడు, బలిగా తను తాను అప్పగించుకున్నాడు. నీ భార్య నిన్ను ప్రేమించలేనంతగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ భర్త నిన్ను ప్రేమించలేనంతగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో వాళ్ళు కొద్ది కాలమే ప్రేమించవచ్చు, కొంతకాలం తర్వాత మీ మధ్యలో ఎడబాటు రావచ్చు, ఏమంటే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ యేసయ్య మనం పుట్టింది మొదలుకొని మనం చనిపోయిన తర్వాత కూడా యుగయుగాలు కూడా ఆ నిత్యత్వం అంతా కూడా మనం ఆయన ఎదుట ఉండాలని, తన ఎదుట మహిమగల సంఘంగా ఉండాలని, పరిశుద్ధ సంఘంగా ఉండాలని మన కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసి మనలను ఆయన ప్రేమిస్తూ. అందుకే ఐ లవ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ అంటున్నాడు. నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను. యేసయ్య అంత ప్రేమ చూపించాడు, ప్రాణం ఇచ్చినంత ప్రేమ ఎవరు చూపించలేదు. మొన్న కరోనా కాలంలో కూడా భర్తకి కరోనా వద్ద భార్య దగ్గరికి రాలేదు, భార్య కరోనా వద్ద భర్త దగ్గరికి రాలేదు. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొన్ని కుటుంబాలు మాత్రం దేవుని ప్రేమను బట్టి భర్తకు భార్య సేవ చేసింది, భార్యకు భర్త సేవ చేసింది. కానీ సేవ అయితే చేయగలరు, కానీ ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఎవరో ఇవ్వలేదు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు, ఆ బిడ్డలకి
ఆస్తులు సంపాదిస్తారు, ఆ బిడ్డల కోసం ఏవైనా చదువు చెప్పించడానికి మంచి చదువు చెప్పిస్తారు, వాళ్ళకి ఏమైనా ఒక ఇల్లు కట్టిస్తారు, వాళ్ళకి కావాల్సిన సదుపాయం అంతా సమకూరుస్తారు. కానీ ఆ బిడ్డలకి ఒక పరిస్థితి వచ్చినప్పుడు పిల్లల కోసం చనిపోవాలంటే అది తల్లిదండ్రులకు కూడా అసాధ్యమే. అబ్షాలోమా, అయ్యో అబ్షాలోమా, నీకు బదులు నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండునని ఏడ్చాడు దావీదు. కానీ అబ్షాలోము కొరకు దావీదు చనిపోవడానికి అవలా, అబ్షాలోము చచ్చిపోయాడు. అంచేత నీ తండ్రి నీ ప్రాణానికి అడ్డుపడలేడు, నీ తల్లి నీ ప్రాణానికి అడ్డుపడలేదు, నీ భార్య నీ ప్రాణానికి అడ్డుపడలేదు, నీ భర్త నీ ప్రాణానికి అడ్డుపడలేడు, ఎవరికి వాళ్ళే. కానీ మనందరి కర్మలు ఆయన మోసి, మనందరి దోషములు ఆయన భరించి, మన సమాధానార్థమైన శిక్షను ఆయన స్వీకరించి, మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను చేసుకుని మనల్ని ప్రేమించే ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే ఇచ్చుట. కాబట్టి ప్రియులారా, ఏదో చాక్లెట్ ఇవ్వడము, ఏమండి 5 స్టార్ ఇవ్వడము, డైరీ మిల్క్ ఇవ్వడము, గ్రీటింగ్ ఇవ్వడము, ఏమండి కేక్ తీసుకొచ్చి తినిపించడము, చీర కొనడము, ఏమండి ఇది కాదు ప్రేమ. ఏమండి ఈవిడ గారేమో ఆయనకేమో డ్రెస్ కొంటది, ఆయనేమో ఈవిడకు చీర కొంటది. ఇదేనా ప్రేమ? పై స్వీట్ ఓట్స్ తో కొన్ని రోజులు మాట్లాడుకోవడం ఇదేనా ప్రేమ? ఆ ప్రేమ మూసివేయబడిపోతుంది. అది ప్రేమ కాదు. దాంట్లో పడి కాపురాలు చిన్నపిల్లం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది నేను ఎరుగుతాను. ప్రియులారా, యేసయ్య ప్రేమ హృదయంలో ఉంటది. అహోరాత్రులు వాళ్ళు క్షేమంగా ఉండాలని ఎప్పుడు తగ్గిస్తారు, వాళ్ళ కోసం నిత్యం ప్రార్థన చేస్తారు. వాళ్ళు బాగుంటే ఆనందపడిపోతారు. యేసయ్య అలాగే మనం అందరం బాగుంటే ఆనందపడిపోతాడు ఆయన. మనం రక్షించబడాలని ఆనందపడిపోతాడు ఆయన. మనం పరలోకం చేరాలని సంతోషపడిపోతాడు ఆయన. ఒక పాపి రక్షించబడితే ఆయన అన్నిటికంటే సంతోషకరమైన విషయం. నశించిపోతే ఎంతో దుఃఖపడతాడంట, పరిశుద్ధాత్ముడు దుఃఖపడిపోతాడంట, ఏడుస్తాడంట. మన క్షేమం కోరేది, మన సుఖం కోరేది, మనం పరలోకంలో నిత్య జీవాన్ని అనుభవించాలని కోరేది దేవుని ప్రేమ. అదే యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ పేరే అగాపే. ఏ ప్రేమ అంటే అది? అగాపే. నేను రక్షించబడిన కొత్తలో పేతురుతో ప్రభు చెప్పిన మాటలు నాకు చాలా కన్ఫ్యూజ్ గా ఉండేవి. ఎందుకు ప్రభు 3 సార్లు అన్నాడని చాలా ఆలోచించేవాడు నేను. పేతురుని ప్రభు అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు, అడిగాడు. రెండోసారి మళ్ళీ పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. మూడోసారి మళ్ళా పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. ఇప్పుడు మనం కూడా ఏదో ఒకసారి అడుగుతాం, నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాం. కానీ యేసయ్యకి 3 సార్లు అడిగేది అయినా అని చాలా సార్లు నాకు అర్థం అవ్వాలి. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గ్రీకు బైబిల్లో అక్కడ రాయబడిన సందర్భం 3 పదాలు వాడాడు అక్కడ ప్రేమ గురించి. ఏం పదాలు వాడాడంటే, మొదటిసారి నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్న దగ్గర యూరోస్ అని ఉంది. రెండోసారి నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అనే చోట ఫిలియోస్ అని రాసి ఉంది. మూడో చోట నీవు నన్ను ప్రేమించుచున్నావా అనే చోట అగాపే అని ఉంది. అంటే యేసయ్య ఉద్దేశం ఏంటంటే, యూరోస్ అనే ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఫిలియోస్ అనే ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అగాపే అనే ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని దానికి అర్థం. అర్థమైందా? అంచేత అగాపే అంటే దేవుని ప్రేమ. ఏమండి ఈ యూరోస్ ఫిలియోస్ లోక సంబంధమైన ప్రేమ. అవి తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ అవనే, భార్యాభర్తల మధ్యలో ప్రేమ అవనే, ప్రేయసి ప్రియుడి మధ్యలో ప్రేమ అవనే, స్నేహితుల మధ్యలో ప్రేమ అవనే, ఏదన్నా చూడండి. ఈ రోజు బంధుజనం కంటే కూడా స్నేహితులు ముఖ్యం. ఫ్రెండ్స్ ఉంటే చాలు, మేము ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు, ఏదన్నా చేస్తారు అనుకుంటారు కొంతమంది. కానీ ఈ స్నేహితులు కూడా ఒక ఘట్టం వచ్చేటప్పటికి ప్రతిఫలం ఆశించకుండా వాళ్ళు ముందుకు రాలేరేమో. అందుకే స్టీవెన్సన్ గారు చక్కని పాట రాశాడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితులు. ఎలాంటి స్నేహితులు? నీ అందం ఆశించకుండా, నీ శరీరాన్ని ఆశించకుండా, నీ నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు. అయినండి చాలా మంచివాడు. మీకు తెలియదు కదా ప్రియులారా, నీ నుంచి ఏమి ఆశించకుండా నిన్ను ప్రేమించేవాడు ఎవడున్నాడు? ఏ స్వార్థం లేకుండా. బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ ఎందుకు, గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఎందుకు? నీ శరీరం వేరు, వాడి శరీరం వేరు, నీ అభిమానం వేరు, వాడి అభిమానం వేరు, నీ స్టేటస్ వేరు, వాడి స్టేటస్ వేరు, నీ స్వభావం వేరు, వాడి స్వభావం వేరు. బాయ్ ఫ్రెండ్ తో స్నేహం చేయాలి, గర్ల్ ఫ్రెండ్ తో స్నేహం చేయాలి. ఆ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఈ బాయ్ ఫ్రెండ్ వచ్చి గర్ల్ ఫ్రెండ్ కి ఎందుకు ఫ్రెండ్ అవుతున్నాడు? ఏమీ ఆశించకుండా. టింగర్ మహమ్మారికి అర్థమైందా అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా దేవుని వాక్యం చెప్తుంది, బాయ్ ఫ్రెండ్స్ ఉండాలంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలంట. ఆడవులతో నీకు మాటలు ఏంటి, ఆడవులతో నీకు స్నేహం ఏంటి అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది.
కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు ఇది లోక సంబంధమైనటువంటి స్వార్థంతో నిండినటువంటి వ్యామోహంతో నిండినటువంటి ప్రేమ. ఇది కుటిలతతో కూడిన ప్రేమ కాదు. దేవుని ప్రేమ మన హృదయంలో నింపుకున్నప్పుడు ఆ సహోదర ప్రేమ, ఆ తల్లి బిడ్డల ప్రేమ, ఆ భార్యాభర్తల ప్రేమ దేవుని ప్రేమతో నింపబడింది కనుక త్యాగపూర్వకంగా ఉంటుంది, సమర్పణతో కూడినటువంటిదై ఉంటుంది. అందుకే ఈరోజు క్రీస్తునందున్న కుటుంబాలు పుణ్యమయ్యాయి. వాళ్ళు నిజంగా దీవించబడ్డారు. దేవుని ప్రేమతో వాళ్ళ హృదయాలు నింపబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం అందరం ఉన్నాం. మీది ఏ క్యాస్ట్, నాదే క్యాస్ట్, మీరెక్కడో నేనెక్కడో. ఈ లోకంలో క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. లేదా క్యాస్ట్ అనే మాటే ఈ బలిపీఠం మీద వాడకూడదు. ఏమండి, నీవు ఏ కులస్తుడువో, ఏ మతస్థుడువో, నీవు ఎక్కడ వాడువో, ఎచ్చట వాడువో, నీ తల్లిదండ్రుల్లో ఎవరికన్నా బిడ్డవో, నేనెవరిని కన్నా బిడ్డనో, కానీ మా మధ్యలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదండి. నేను చాలాసార్లు అదే మురిసిపోతున్నాను. నా తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళ కంటే అధికంగా మీరు నన్ను ప్రేమించి నాకు చేస్తున్న పరిచర్యలు చూసి చాలాసార్లు నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఎంత ప్రేమ ఎలా కలిగింది మన మధ్యలో ఈ సహోదర ప్రేమ? యేసయ్యను బట్టి. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసయ్యను బట్టి ప్రేమ కలిగింది. ఆ ప్రేమ గొప్ప ప్రేమ, ఆ ప్రేమ ఉన్నతమైన ప్రేమ, ఆ ప్రేమ మచ్చరపడదంట, ఆ ప్రేమ అమర్యాదగా నడవదంట, ఆ ప్రేమ ఉప్పొంగదంట, ఆ ప్రేమ ప్రియులరా అన్నింటినీ ఓర్చుకుంటుంది, అన్నింటినీ తాలుకుంటుందంట, దీర్ఘకాలము సహిస్తుందట ఆ ప్రేమ. ఎన్ని విషయాలు చెప్పాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. ఇదిగాక సర్వోత్తమమైన మార్గంలో నీకు చూపుతున్నాను అంటూ మొదలెట్టాడు. ఆ ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ అని చెప్పాడు. అది ఎంత మాత్రం కూడా స్వప్రయోజనాన్ని విచారించుకోదు. స్వప్రయోజనం, తన సొంత స్వార్థాన్ని, సొంత ప్రయోజనాన్ని గురించి మాట్లాడుతుంది. నువ్వు బాగుంటే చాలు అనుకుంటా. నువ్వేమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలనుకుంటాను. లోకంలో చాలా మంది నువ్వేమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగోవాలి, నేను నా కుటుంబం బాగోవాలి. కొంతమంది అనుకుంటారు నువ్వు బాగోవాలి, నేను బాగుండాలనుకుంటా. ఈ మధ్య ఆటోల మీద, కార్ల మీద రాత్రి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మాట్లాడుతుంది. కానీ ఒక తెగ మాత్రం, ఒక బ్యాచ్ మాత్రం నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం బాగుండాలి అని అనుకుంటారు. ఇదే సర్వోత్తమమైంది. ఇది యేసయ్య నేర్పిన మాట. యేసయ్య ప్రేమ శాశ్వత ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. ఈ ప్రేమతో మీరు అందరూ మీ హృదయాలు నింపుకోండి. అలా నింపుకున్నప్పుడు పెళ్లినాడు నువ్వు చేసుకున్న ప్రమాణాలకు కట్టుబడి ఉండగలవు. ఒకసారి దేవుడికి స్తోత్రం చెయ్యండి, ఎట్లా స్తోత్రం చెయ్యండి. హల్లెలూయా. రాసేస్తున్నాడు, ఇలా చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, తర్వాత రాసేది పేజీ ఇలా చూడండి నా వైపు. ఇప్పుడు పెళ్లినాటి ప్రమాణానికి నువ్వు కట్టుబడి ఉన్నావా? ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదును, ఇతరులు ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదును. ఆ మాట బాగా ఒకసారి మనసులో అనుకోండి. ఇతరులు ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయుదును, ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదును. ఆ మాట మేము ప్రమాణం చేయించాక ఏమంటాం తెలుసా? నువ్వేం చేసావు? ప్రమాణము. ఎవరి ఎదురు చేసావు? దేవుని ఎదుట. ఎవరి మధ్యలో చేసావు? ఈ ప్రజలందరి మధ్యలో నేను చేశాను అని చెప్పి. మరి నీ ప్రేమ నిజమైన ప్రేమ అయితే, దేవుడి ప్రేమ అయితే, ఆ ప్రమాణానికి నువ్వు కట్టుబడి ఉన్నావా? నీ చూపులు, నీ మాటలు, నీ వ్యవహారం, నీ ప్రేమంతా అటు యేసయ్య మీద, నీ భర్త మీద, అటు యేసయ్య మీద, నీ భార్య మీద ఉందా? దీనికి భిన్నమైన ఆలోచన నీలో ఉంటే నువ్వు పెళ్లినాడు ప్రమాణం తప్పిపోయినట్టే లెక్క. మలాకి గ్రంథంలో రాసినటువంటి మాట నీ పక్షంగా శాపమై నీ నెత్తి మీద నిలబడి ఉన్నా. అంచేత దేవుని వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, యేసయ్య పరిశుద్ధమైన ప్రేమ, హోలీ లవ్ సంఘం మీద చూపించాడు. ఆయన చూపించి ఆ సంఘము కొరకు వాక్యముతో ఉదస్నానం చేయించడం కొరకు, తన ఎదుట మహిమగల సంఘంగా నిలబెట్టడం కొరకు ఏమి చెయ్యాలో అంతా ఆయన చేసేసాడు. భూమి మీదకి వచ్చి మన కొరకు గాయపరచబడ్డాడు, తృణీకరించబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించేవాడిగా, మనుషులు చూడవలని వాడిగా, తృణీకరింపబడిన వాడిగా మారాడు. భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకుల మీద వేలాడు. వేలాడకపోతే మానవులకు రక్షణ లేదు. అసలు నిన్నయ్యా సిలువ కొట్టాలి. ఆ మాటలు మాట్లాడుతున్న, ఎగతాళి చేస్తున్న నిన్ను కాలు చేతుల్లో మేకులేసి, నిన్ను ఒళ్ళంతా కొరడాగా కొట్టి నిన్ను సిలువేయాలి. ఎందుకంటే
ఎందుకంటే ప్రియులారా, నీ శాపం అటువంటిది, నీ పాపం అటువంటిది, నీ తాత పాపం అటువంటిది, నీ ముత్తాత పాపం అటువంటిది. మన వంశపారంపర్య శాపమంతా కొట్టివేసి మన జన్మ కర్మ పాపములు తీసివేసి మన కొరకు ఆ మహానుభావుడు శిలువలో వేలాడి పాపమెరగని ఆయన పాపిగా చేయబడి, శాపమెరగని ఆయన శాపగ్రహిగా మారి తన రక్తం ఇచ్చి తన ప్రాణాన్ని చిందించినటువంటి గొప్ప ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, యేసయ్య లోకమును ఎంతో ప్రేమించాడు, మనల్ని ఎంతో ప్రేమించాడు. ప్రియులారా, మనం కూడా అలాంటి ప్రేమ చేత నింపబడి ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. హోషేయ గ్రంథము 11:4 చదవండి. హోషేయ గ్రంథము 11:4. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడి తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టాడు. అలాగే నీ మెడ మీద ఉన్న కాడి తీసాడు. నువ్వు శాపగ్రస్తుడిపై ఉండగా నిన్ను శాపం నుంచి తప్పించాడు. నువ్వు జన్మ కర్మపాపిపై ఉండగా ఆ పాపం నుంచి నిన్ను తప్పించాడు. నీ మీద నిలబడి చేస్తున్నటువంటి దెయ్యాల నుంచి, దురాత్మ నుంచి నిన్ను విడిపించాడు. పశువు మీద కాడి తీసినట్టు పాపం పొద్దున్న నుంచి దున్ని దున్ని అలసిపోయి ఆ బండి లాగి ఉన్న ఆ ఎద్దుల మీద నుంచి కాడి తీస్తే అవి ఎంతో రిలాక్స్ అవుతాయి. వెంటనే వాటిని కుర్తుపెట్టి ఆ గడ్డేసి అవి ఉంటే కూర్చొని చక్కగా రిలాక్స్ అవుతాయి. అలాగనా ఈ పాపపు కాడి మన మెడ మీద నుంచి తీసినట్లు తీసి ఆయన చక్కగా స్నేహబంధాలతో మనల్ని ఆకర్షించి మన ఎదుట భోజనము పెట్టి మనలోని ఈ ప్రేమ వల్ల స్వతంత్రము చేసిన మహానుభావుడు ఆయన. యేసయ్య ప్రేమ రుచి చూచిన వాడు మళ్ళీ వెనక్కి తిరగలదా? రుచి చూడకపోతే అలాగే మనం లోకంలో తిరుగుతూ ఉంటాం. ఇంత గొప్ప ప్రేమ లోకు చేస్తే రేపు పొద్దున్న నరకంలో పడిపోతాం. అంచేత ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే ఈ ప్రేమను లోకు చేయొద్దు. ఈ ప్రేమకు సాష్టాంగ పడిపోండి, ఈ ప్రేమకు దాసానుదాసులు అయిపోండి, ఈ ప్రేమకు లోబడిపోండి. యేసయ్య ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అప్పుడు నువ్వు రక్షించబడతావు, నీ ఆత్మ రక్షించబడతావు. పరలోకంలో యుగయుగాలు దేవుని సన్నిధిలో శాంతిని, సమాధానాన్ని పొందుతావు. స్నేహబంధములతో నేను బంధించాననే మాట ఇంగ్లీష్ బైబిల్లో ప్రేమించి నేను వారిని స్వతంత్రం చేశానని రాశాడు. నేను వారిని ప్రేమించాను అని రాశాడు. ఆ పదానికి అక్కడ ప్రేమ అని రాశాడు ఇంగ్లీష్ లో. హోషేయ గ్రంథం 14:4 కూడా చదవండి. హోషేయ 14:4. వారు విశ్వాసఘాతకులు కాకుండా వారిని గుణపరిచితిని. నువ్వు చెడిపోకుండా నేనేరా, మధ్యలో నీకు నేను హెచ్చరికలు చేశాను, మధ్యలో నిన్ను బుద్ధి చెప్పింది నేనే. ఎవరో పాస్టర్ గారి ద్వారానో, లేకపోతే ఆ పక్కింటోళ్ళ ద్వారానో, లేకపోతే బావ ద్వారానో, అన్నయ్య ద్వారానో, ఎవరో ఒకరి ద్వారా నీకు మంచి మాటలు చెప్పించాను. నా మాటలు నీ చెవిలో పడేలాగా నేనే చేశాను ఆ ఏర్పాటు. మీరు విశ్వాసఘాతులు అయిపోకుండా, మీరు చెడిపోకుండా, దారి తప్పిపోకుండా, నరకంలో పడిపోకుండా మిమ్మల్ని గుణపరచడానికి నేను మీ మీద శ్రద్ధ తీసుకున్నాను. నీ తల్లి చచ్చిపోయినా, నీ తండ్రి నీ దగ్గర లేకపోయినా, లేకపోతే నీకంటూ పక్క నుండి భుజం మీద చెయ్యేసి నడిపించిన వాళ్ళు లేకపోయినా, నేనే నిన్ను పుట్టించిన వాడిని నేనే కనుక నిన్ను గుణపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి నేనే నా బిడ్డలను పంపించి నీకు మంచి మాటలు చెప్పించాను. మీరు విశ్వాసఘాతకులు కాకుండాన్నట్లుగా నేనే మిమ్మల్ని గుణపరిచితిని. వారి మీద నా కోపాన్ని చల్లార్చుకున్నాను, తీసేసుకున్నాను. ఒరే, ఎన్నిసార్లు చెప్పినా మీరు నా మాట వెంటలేదరా, వెనక తిరుగుతున్నారు. ఇక మిమ్మల్ని ఏదో ఒకటి నేను దెబ్బ కొట్టాలి అనుకున్నా నేను మరలా నా కోపాన్ని చల్లార్చుకుని మీ మీద నుండి నా కోపమును తీసేసుకున్నాను. మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని స్నేహిస్తున్నాను. ఇది అక్కడ కూడా ఇంగ్లీష్ బైబుల్లో ఏమన్నా తెలుసండి? ఐ లవ్ యూ ఫ్రీలీ అలా రాసింది. ఐ లవ్ యూ ఫ్రీలీ, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని రాశాను. చూసారా? మిమ్మల్ని గుణపరిచాను, మీ మీద ఉన్న నా కోపం చల్లార్చుకున్నాను, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఓకే, యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారు? నా అభిప్రాయం చెప్పండి. నేను 3 ప్రేమిస్తున్నాను. అది 3 సార్లు ఈ మాట చెప్తాను. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారంటే 3 మాటలు చెప్తాను. 3 ప్రేమిస్తున్నాను అధికంగా నా జీవితం.
ఫస్ట్ ఎవరిని, సెకండ్ ఎవరిని, థర్డ్ ఎవరిని చెప్తారు. ఓకే, ఇందులో బాబా ఈ కొబ్బరి సంఘంలో ఎవరి పేరన్నా చెప్తారేమో, కారిగా సంఘంలో వాళ్ళ పేరు ఏదన్నా చెప్తారేమో, శాంతినగర్ సంఘంలో ఎవరి పేరన్నా చెప్తారేమో. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తారు, సెకండ్ ప్లేస్ ఎవరికి ఇస్తారు, థర్డ్ ప్లేస్ ఎవరికి ఇస్తారు అని అనుకుంటున్నారా మీరు? నేను అధికంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు నేను అధికంగా ప్రేమిస్తున్నాను? ముగ్గురు గురించి చెప్తాను, నా అభిప్రాయం, తర్వాత మీరు చెప్తారు. ఓకే, ఫస్ట్ మాట, ఐ లవ్ యూ జీసస్. యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవస్థానం ఆయన్ని మొట్టమొదటిగా నా పూర్ణ హృదయంతో యేసయ్యని నేను ప్రేమిస్తూ. సెకండ్ వన్ ఈస్ ఐ లవ్ యూ జీసస్. యేసు నిన్ను ప్రేమించు. థర్డ్ వన్ ఈస్ యేసు నిన్ను ప్రేమించుతున్నాను. ఐ లవ్ యూ జీసస్. ఫస్ట్ యేసు, సెకండ్ యేసు, థర్డ్ యేసు. నేను 3 సార్లు ముచ్చటగా నా పూర్ణ హృదయంతో ఎవరిని ప్రేమిస్తున్నాను చెప్పండి? యేసును మాత్రమే ప్రేమిస్తున్నాను. యేసు తర్వాత ఎవరినైనా సరే, కానీ నా పూర్ణ హృదయంతో మొత్తం ఐ లవ్ మై లార్డ్ విత్ ఆల్ మై హార్ట్. నా పూర్ణ హృదయంతో నేను యెహోవానే, యేసయ్యనే, పరిశుద్ధాత్మని, ఆ త్రియేక దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. మీరు కూడా అలాగే ప్రేమిస్తున్నారు అనుకోండి. యేసయ్యని ప్రేమిస్తున్నామని వాళ్ళు ఒకసారి దేవుడికి స్తోత్రం చేయండి, స్తోత్రం చేయండి. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మాకు అన్నింటికి అన్ని ఆయనే, మా పోషణకర్త ఆయనే. బైబిల్లో 2 ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయంట. ఒక ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. అది దేవుడు మన హృదయంలో ఇలాంటి ప్రేమ ఉందా లేదా అని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు కొన్ని శ్రమలు వస్తాయి, కొంతమంది కొన్ని ప్రలోభాలు చూపిస్తారు, కొంతమంది అబద్ధ ప్రవక్తలు అబద్ధ కళలు కానీ రాంగ్ ట్రాక్ లో మనం తప్పించడానికి చూస్తారు. ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమిస్తున్నావా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే. విన్నారా? ఇలా వచ్చి ఎవరో వచ్చి ఏమండి అమ్మా ఇలా చూడండి, ఇలా చూడండి, ఆ సర్పం వచ్చి అవ్వా అవ్వా అనగానే వెంటనే ఓ ఎవరో నన్ను పిలుస్తున్నారు, ఇంతవరకు నా పేరు పెట్టి పిలిచిందే లేదని అలా చూసింది. అర్థమైందా? నా ఎన్ని కూడా నడుతుంది. ఎవరి వైపు? ప్రతి ఓడి వైపు చూసి నవ్వుతో చెప్పినాడు బాబు తెంగరదానిలా. కొంతమంది అలాగే ఎవరి దగ్గరే నవ్వాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో జ్ఞానం ఉండదు. కొంతమంది ఆడవాళ్ళకి జ్ఞానం ఉండదు, కొంతమంది మొగోళ్ళకి జ్ఞానం ఉండదు. మరి వాక్యం వింటారు ఏమంటారో నాకు అర్థమదు. ఆ అవ్వమ్మ అలా చేసి ఇంత ముసలం తీసుకొచ్చింది. ఏమంటే తన భర్తను వదిలి ఆ పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళి ముచ్చట్లో కలిపి ఇది నిజమా అంటే అలా చాలాసేపు అతని మాయలో, అతని మాటల్లో పడిపోయి అలా ఉండిపోయింది. ప్రియులారా బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వెంటనే అతను చెప్పిన మాటలన్నీ నమ్మేసి ఇంకా చోటు ఇచ్చేసి ఆ ఫలాలు తీసుకొని తినేసింది. ప్రియులారా మన దగ్గరకు వచ్చి చాలా మంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు, నువ్వు చాలా అందంగా ఉన్నానంటారు, లేకపోతే ఎన్నెన్నో మాటలు చెప్తారు. అప్పుడు నేను కూడా నిన్ను అంతలా ప్రేమిస్తున్నాను. కొంతమంది అనేస్తారు ఏకంగా నిన్ను దేవుడి కంటే ఎక్కువ ప్రేమించేస్తాను. ఒకరోజు దిగిరాల దేవుడి కంటే ఎక్కువ ప్రేమించేటువంటి ఒకసారి మన పాస్టర్లో కలుపుకున్న ఆ మాట వేసింది అందరిలో, నేను యేసు కంటే ఎక్కువగా ప్రేమించేస్తాను ఆయన. వెంటనే అందరం గతించాం. ఆ మాట ఎప్పుడు అనగా నువ్వు ఇప్పుడు కొంచెం మెంటల్లీ అప్సెట్ అయ్యి ఆ మాట అన్నావు, కానీ ఎప్పుడు ఆ మాట అనక. ఒక భార్య భర్తనే దేవుడి తర్వాతే ప్రేమించాలి, ఒక భర్త భార్యని దేవుని తర్వాతే ప్రేమించాలి. యేసయ్య కంటే ఎక్కువగా మనం పిల్లల్ని ప్రేమించకూడదు, ఏమండి భర్తని, భార్యని, ఐశ్వర్యాన్ని దేన్ని ప్రేమించకూడదు, యేసయ్య తర్వాతే. ఎందుకంటే మన ఉనికికి ఆధారం, మన జీవానికి ఆధారం, మన బ్రతుకు ఆధారం నీ కుటుంబం ఇచ్చింది ఆయన, నీ గృహం ఇచ్చింది ఆయన, నీకు బుగ్గ ఆహారం ఇచ్చింది ఆయన, అన్నీ నీకు కలుగు చేసేది ఆయన. అంచేత మొట్టమొదట మనం అందరం ఎవరిని ప్రేమించాలి చెప్పండి? యేసయ్యను మన పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఆ తర్వాత ఎన్ని తియ్యటి మాటలు ఎంతమంది అన్నా చెప్పనే, వివేకం కలిగి జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో మనం నడవాలి. సామెతలు 10:12 అంటాడు, పగ కలహం రేపుతుందంట, పగ కలహం రేపుతుందట, ప్రేమ దోషములన్నింటినీ కప్పును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. అంచేత ప్రేమ కలిగి ఉంటే నువ్వు తమ్ముడిని క్షమిస్తావు, ప్రేమ కలిగి ఉంటే నీ అక్క చెల్లెళ్ళను క్షమిస్తావు, ప్రేమ కలిగి ఉంటే సహోదరులను క్షమిస్తావు. అదే పగ ఉందనుకో గుండెల్లో ఎవరిని క్షమించడం. ఏమంటే మొహం మార్చుకొని మనం తిరుగుతాం, మూతి తిప్పుకొని మొహం తిప్పుకొని తిరుగుతాం. అది దైవికమైనది కాదు. దైవికమైనది యేసయ్య ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడే క్షమించామన్నాడు అందరినీ.
మోకరించి ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడే క్షమించమన్నాడు. కాబట్టి ప్రేమ దోషములన్నింటినీ క్షమిస్తుందండి. బాగా ఎవరు ఎంతగా పొగిడినా, సైతానుడు వచ్చి ఎలాగ ట్రాక్ తప్పిస్తున్నా, ఏమంటే ఒకవేళ పాస్టర్లు ప్రవక్తలు వచ్చి ప్రవచనాలు చెప్తున్నా, ఈ మాట ఎందుకు అన్నానంటే 1-2 సార్లు ఒక ముసలి ప్రవక్త వచ్చి ఒక యవన ప్రవక్తతో అన్నాడు, ఈ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళమన్నాడు, నీకు భోజనం పెట్టమన్నాడు అని చెప్పాడు. చెప్పాడా లేదా? నేను నీ వంటి ప్రవక్తనే అన్నాడు. పాపం ఈ యువ ప్రవక్త ఆ ముసలి ప్రవక్త మాటను నమ్మేశాడంటే పాపం. దేవుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళిన దారిలో వెనక రాక అబ్బాయి, నువ్వు అక్కడ భోజనం చేయక పానము చేయక యెరోబాము రాజుని హెచ్చరించి వచ్చేసి అంతే అన్నాడు. అలాగే బయలుదేరిపోయాడు పాపం. ఓ చెట్టు కింద అలసలు తీర్చుకుంటుంటే ఆ ముసలి ప్రవక్త వచ్చి అన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను నీ వంటి ప్రవక్తనే, మా ఇంటికి రా భోజనం చెయ్యంటే, సరే దేవుడు మాట్లాడాడు కదా అని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత అతనితో పాటు భోజనం చేశాడు. ఆ రాత్రి ఉన్నాడు. పొద్దున్నే అతను గాడికి గంత కట్టి గాడి మీద ఎక్కి ప్రయాణం చేసి వచ్చేస్తుంటే దాంట్లో సింహం వచ్చి ఆ యువ ప్రవక్తను ఏం చేసింది? చంపేసి అక్కడ శవం ఉంది రోడ్డుకి అడ్డంగా, ఈ పక్కన సింహం ఉంది, ఈ పక్క గాడిద ఉంది. జనాలు ఆశ్చర్యపోయారు, ఇదేంటి సింహం ఏమో గాడిదని చీల్చకట్ట అలా నిలబడి ఉందేంటి అంటే ఇది దేవుడు పంపించిన ఉగ్రత అని గ్రహించారు. తర్వాత ఆ ముసలి ప్రవక్త వచ్చి ఈ యువ ప్రవక్తకి సమాధి చేశారు. నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు ప్రవర్తన అని చెప్తున్నా సరేనో, ఏది ఖ్యాతి కలదో, ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో వివేచించే జ్ఞానం మనకు కలిగి ఉండాలి. ఎప్పటికీ యేసయ్యనే మనం ప్రేమించే వారిగా ఉండాలి. వివేచన జ్ఞానం ఉండాలి. దేవుడు కూడా పరీక్షిస్తాడట. ఆ పరిస్థితులు మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు దేవుడు పరీక్షిస్తాడట. ఈ పరీక్షల్లో, ఈ శోధనలో, ఈ పరిశోధనలో వీళ్ళు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించగలరో లేదో అని దేవుడు పరీక్షిస్తాడట. ఈ మాట ఎక్కడుందో తెలుసా? ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. 2 గాని 3 గాని అక్కడ రాయబడింది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 2 గాని 3 గాని. అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు అమ్మా కలలు కాని వారి మాటలు వినకూడదు. ఎలాగనగా నేను మీ దేవుడైన యెహోవాను, మీరు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నన్ను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. చూసారా? మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, యేసయ్యకే ఐ లవ్ యూ చెప్పాలి. యేసయ్యనే ప్రేమించాలి. ఎవరు ఎన్ని మాట్లాడినా యేసయ్యను ప్రేమించే ఈ మనసు చంచలం అవ్వకూడదు, చలించకూడదు, పక్కకు తిరగకూడదు. మన హృదయంలో యేసు నామము స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి. ఏమన్నా ఆయన నామాన్ని ప్రేమించాలి, ఆయన శాసనాలను ప్రేమించాలి. ఏమన్నా ప్రేమతో ఈ లోకంలో మనకు అందరూ అన్ని సమకూర్చి పెడతారు. ఏమండి, ఓ భర్త తన భార్య కోసం, పిల్లల కోసం ఏవేవో సమకూరుస్తారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఏమేమో సమకూరుస్తారు. ఏమండి, మీరు కూడా చాలా మంది వచ్చి మాకు అన్ని కానుకలు ఇవ్వడము, భోజనాలు పెట్టడం అన్ని చేస్తారు. యేసయ్యను ప్రేమిస్తున్నారు. యేసయ్య మీద ఉన్న ప్రేమను బట్టి దేవుని దాసులను కూడా ప్రేమిస్తున్నారు. ప్రియులారా, ఈ లోక సంబంధమైన ఈ ప్రేమలన్నీ దేవుడి ప్రేమతో ముడిపడి ఉండాలి. అన్నిటికంటే ఉన్నతమైనది దేవుడి ప్రేమ అయి ఉండాలి. ఎంత పోస్టింగ్ పెట్టాం రాత్రి మన గ్రూప్ లో ఓ ఫోటో పెట్టి సాలెం పెట్టాడు. సరే, పడవ మీద నేను బాబురావు గారు ఉన్నాము. ఒక ఫోటో చక్కగా ఉన్నది. అది గ్రూప్ లో పెట్టాం. మీరు చాలా మంది ఎంతమంది చూసారో నాకు తెలియదు. చూడకపోతే ఒకసారి చూడండి. అది క్లోజ్ చేసి కూడా చూడండి. దేవుని సేవలో దైవజనుని పడవ ప్రయాణం అని రాశారు అన్నమాట. నేను ఊరికే దాన్ని క్లోజ్ చేసినప్పుడు బాబురావు గారు నాతో ఏదో చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు ఏదో. నేను వింటున్నాను. ఇలా ఉంది కదా, ఇది శాలేని చూపించి, ఒరే బాబురావు అంకుల్ నాతో ఏం చెప్తున్నారో ఆ లిప్ మూమెంట్ ని బట్టి, ఆ యాక్షన్ బట్టి నాకు ట్రాన్స్లేషన్ చేయరా, చెప్పరా అని అన్నాను.
అప్పుడు ఎలా చూడగానే వాడు అన్నాడు, పాస్టర్ గారు నేను రిటైర్డ్ అయిపోగానే మీకు 5 కోట్లు ఇస్తానని అంటున్నాడు బాబురావు అన్నాడు. ఓహో మాట చెప్పారు బాబు, కరెక్ట్గా సింక్ అయిపోయింది ఆ సిచ్యుయేషన్ కి, ఆ ఫోటోకి వీడు చెప్పిన మాట కరెక్ట్గా సింక్ అయిపోయింది. పాస్టర్ గారు నేను రిటైర్ అయిపోయాక మీకు 5 కోట్లు ఇస్తానని అంటున్నారు అన్నమాట. ఆయన నేను అంత గొప్ప అద్భుతం చేసావు ప్రభా, నేను వింటున్నాను అనమాట. అలా సింక్ అయిపోయింది అది చెప్పిన మాట. ఎవరెన్ని కోట్లు ఇచ్చినా యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చి, ఏమిచ్చాడమ్మా? ప్రాణం ఇచ్చి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి ఆయన మన పాపములన్నీ సముద్రగాలంలో పాడేశాడు. యెషయా గ్రంథము 38:17 చదవండి ఈ మాటలు. యెషయా గ్రంథము 38:17 చదవండి దయచేసి. యెషయా 38:17 నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను. 17 చదువుతున్నావు నువ్వు. మిక్కుటమైన ఆయాసము నాకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. చూసారండి 38:17 ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోధు నుంచి విడిపించేసావు నాయన, నా పాపములన్నీ నీ వెనక తట్టు పారవేసేసావు. చూసారా ఎంత ప్రేమ అయింది. ఆ ప్రేమకు మనం బందీలు ఉండాలి. ఆయన నామాన్ని ప్రేమించాలి, ఆయన వాక్యాలు ఆయన శాసనాలు ప్రేమించాలి, యేసును అనుసరించాలి. ఏమండి 18వ కీర్తన మొదటి మాటలో దావీదు అంటాడు, యెహోవా నా బలమా నేను నిన్ను. అలా దావీదు అన్నట్టుగా మనం కూడా నాయనా నేను ప్రేమించుచున్నాను, నా బలము నీవే నాయన అని ఆయన ప్రేమకు మనం బందీలం అయితే తప్పనిసరిగా దీవించబడతాం. నీ పాపములన్నీ పరిహరించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రేమకు మించిన ప్రేమ లేదు కనుక ఈ అగాపే ప్రేమకు మనం అందరం దాసులం అవుదాం. ఏమండి దేవుడికి మనము మన జీవితాలు అప్పగించుకున్నాం. ఎంతో మంది మేధావులు, కలెక్టర్లు, ఏమండి రాజులు, ప్రపంచాన్ని ఏలినటువంటి మహానుభావులు యేసయ్యకు సరెండర్ అయిపోయారు. కారణం ఏంటంటే ఆయన ప్రేమ ముందు దాసులు అయిపోయారు. అంత గొప్ప ప్రేమ యేసయ్య. ఈ ప్రేమ యేసుక్రీస్తు నామమున మనందరి హృదయములలో వసించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమ ఎంతో గొప్పది. దీని గురించి మాట్లాడుకోవడానికి ఎన్ని రోజులైనా సరిపోదు. నీవు ప్రేమ చేత మా పాపములని సముద్రగాధములో విసిరేశావు. నీ ప్రేమ చేతనే మమ్మల్ని బ్రతికించావు. నీవు ప్రేమ చేత మా కొరకు ప్రాణం పెట్టావు. మేము తండ్రి ఏ ప్రలోభాలకి గురవ్వకుండా నిన్ను మాత్రమే హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామో లేదో నువ్వు పరీక్షిస్తున్నావని కూడా మాకు చెప్పావు. నిన్ను మాత్రమే ప్రేమించే ఆ గొప్ప మనస్సు మాకు ఇవ్వండి. హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించడానికి అట్టి కృప మాకు ఇవ్వండి. కుటుంబాలలో కూడా అయా నీ ప్రేమను బట్టి ఒకరి ఎడల ఒకరికి నమ్మకత్వాన్ని దయచేయి, యథార్థతను దయచేయి, పరిశుద్ధతను దయచేయి. నీ నీతిలో మమ్మల్ని స్థిరపరచండి. ఇక్కడ చేరిన సహోదరులందరినీ మీ ప్రేమలో అయా పరవశించేవారిగా, నిజమైన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమతో వారి హృదయాలు నింపుకునేవారిగా మీరు కృప చూపించండి. ఇక్కడ చేరిన వారందరికీ రక్షణ ఇవ్వండి, దీవెన దయచేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.